శ్రీగురుభ్యో నమ. ఇది శంకర భగవత్పాదుల గురించి చెప్పుకుంటున్నాం. శంకరావతారం దాని గురించి చెప్పుకుంటూ విశ్వరూపం ప్రదర్శిస్తూ జ్ఞానం ఈశ్వరానుగ్రహం లేనిదే లభించదు అని చెప్పుకుంటున్నాం అన్నమాట క్రితం ఎపిసోడ్లో. ఇప్పుడు తర్వాత కంటిన్యూషన్ చేస్తాం దాన్ని. తర్వాత భాగం చదువుకుందాం. శ్రీ గురుభ్యో నమ. అపారం కరుణాసింధు జ్ఞాన శాస్త్రరూపం శ్రీ చంద్రశేఖర ప్రణామతామహం. శ్రీ గురుభ్యో నమ. జ్ఞానదాత జ్ఞానస్వరూపి మహేశ్వరుడే. ఈశ్వరునికి ఒక్కరికి సర్వజ్ఞుడు అని పేరు. అమరకోశం కూడా అట్లే చెప్పింది. ఈశాన సర్వ విజ్ఞానం అని వేదం. లోకాలను పాలించుటకు పరమాత్మయే ఈశ్వరుడై ఉన్నాడు. నశించిపోయిన జీవబ్రహ్మ వేద ఉపయోగాన్ని పునరుద్ధరించుటకే శ్రీకృష్ణుడు అవతరించాడు. ఆ అవతరణం ద్వాపరాంతంలో జరిగింది. కింబట కలి పుట్టినది. ఆ యోగము తిరుగు నష్టమైపోయింది. ఏదో 72 దుర్మతాలు లోకంలో అల్లుకున్నాయి, కానీ అవి చిరకాలం నిలవలేవు, తొందరలోనే అంతరిస్తూ ఉంటాయి. కరుణాధీన పరమేశ్వరుడితో ఏమీ భేదం లేకుండా ఏకం కావడమే వేదాలు చెప్పే పరమార్థం. అదే అద్వైతం. ఆ అద్వైతం మీద విశ్వాసం కృత ద్వాపర యుగాల్లో ఉండింది. కానీ కలియుగంలో అధర్మం బాగా విజృంభించి ధర్మం చాలా క్షీణించింది. అందుచే అద్వైత విశ్వాసం ఎక్కువగా లోపించింది. శ్రీకృష్ణావతారంలో కొంతసేపు మాత్రమే అర్జునుడికి జ్ఞానోపదేశం చేయడం జరిగింది. మిగిలిన కాలం అంతా ఆయన రాజ్య విషయాలను చక్కదిద్దడంలో గడిపేశారు. రాజ్యాల్లో ధర్మం సుప్రతిష్టం కావడానికి కావలసిన యుక్తులన్నీ ఆయన ఆచరించారు. పంచపాండవులు ప్రార్థిస్తే కౌరవ సభకు దూతగా వెళ్ళారు. ఇలా ఎన్నో పనులు నిర్వర్తిస్తూ జ్ఞానోపదేశానికి కొద్ది సమయం మాత్రమే వినియోగించారు. అది ద్వాపరయుగం. ఆనాడు కలిలోవలే ధర్మం అనగా అద్వైత విశ్వాసం బాగా క్షీణించడం లేదు, దుర్మతాలు ఎక్కువ విజృంభించడం లేదు. కాగా ఆనాటికి ఆ పని చాలి ఉన్నా కళ్ళలో ఆ మాత్రం చేస్తే చాలదు. ఇక్కడ పూర్తి జ్ఞానోపదేశంలోనే అవతారం కాలం అంతా నడవాలి. జ్ఞానోపదేశం తప్ప వేరొక పని లేని అవతారం కలికి అవసరమైంది. కలిహి సాధువు అని ఒక వాక్యం, అనగా కలికాలము సాధువైన కాలం అని అర్థం. మిగిలిన వాళ్ళలో ఎంతో తపస్సు చేస్తే కానీ లభించిన ఫలితం కలిలో అల్పకాలం చేసిన తపస్సు ద్వారా పొందవచ్చు. అది దృష్టి యందు ఉంచుకొని కలిహి సాధు అన్నారు. ఈశ్వరుడు కూడా ఈ యుగంలో తన్నెవరను ఆశ్రయింపవచ్చుటలేదే అని, ఎవరైనా తన వద్దకు వెతుక్కుంటూ వస్తారా అని అట్టివారిని తానే వెతుకుతూ ఉంటారు. తనను గురించి కొంచెంగా అన్వేషించేవానికి కూడా ఆయన చక్కగా అనుగ్రహిస్తారు. ఇతర ఆచరితం అయ్యే ధర్మానికి విలువ ఎక్కువ అయినందున వేద ధర్మాలను ఎవరూ విడిచిపెట్టకూడదు. సదాశివుడు జ్ఞానోపదేశానికై అవతరించాడు. అదే శంకరావతారం. ఆయన ఈ అవతారం జ్ఞానప్రదమైనది. విష్ణు యొక్క అవతారాలన్నీ క్షాత్ర ప్రధానాలు. శంకర విజయంలో శంకరులు అవతరించిన సామాన్యంలో 72 మతాలు ఉన్నాయని చెప్పబడ్డది. ఇలా ఆ 72 మతాలు ప్రచారంలో ఉన్న వీటన్నింటినీ శంకరులు నిరాకరించారు. అందుచే అవి పేరు ఊరు లేకుండా నశించాయి. శంకరులు అవతరించిన మీదట వారికి ముందున్న మతాలన్నీ అడుగంటాయి. ఇప్పుడు శంకర మతమే కాక ఇంకా కొన్ని మతాలు దేశంలో ఉన్నాయి. ఈ మతాలన్నీ శంకరులకు పిమ్మటనే వచ్చాయి. కలి ప్రారంభంలో కట్టతగిన ప్రవాహంలా అధర్మం లోకాన్ని ముంచెత్తింది. ఈ అధర్మ ప్రవాహాన్ని నిలపడానికి సంకల్పించి పరమేశ్వరుడు ఒక బ్రాహ్మణ వంశంలో అవతరించాడు. సర్వ విద్యలకు అధిపతి అయిన సదాశివుడు జ్ఞానోపదేశానికై అవతరించాడు. అదే శంకరావతారము. ఆయన ఈ అవతారం జ్ఞాన ప్రధానమైనది. విష్ణు యొక్క అవతారాలని క్షాత్ర ప్రధానాలు. మన భారతదేశం కర్మభూమి. ఇతర మతాలకు తావు ఉండకూడదని శ్రీశంకరులు సంకల్పించి కృతకృత్యులయ్యారు. వారు చేసిన కార్యం ఇతరులకు చేయ సాధ్యం కాలేదు. సర్వ వేదములను గ్రహించినది శ్రీశంకరులు ఒక్కరే.
తక్కిన వారు వేదాలను పూర్తిగా అంగీకరించలేదు, మన ఆచార్యులు మాత్రం అంతయు ఒక్కటే అని సమస్తమైన వేదంలో ప్రమాణంగా గ్రహించారు. అద్వైతం సర్వాన్ని సమ్మతిస్తుంది. ఆ అద్వైత స్థితిని పొందాలంటే వేదాలు చెప్పినట్లు కర్మానుష్ఠానాలు చెయ్యాలి. కర్మాచరణలో మనం ఎంత శ్రద్ధా విశ్వాసాలు చూపిస్తామో ఆ అద్వైత స్థితి అంతగా సన్నిహితం అవుతుంది. కర్మానుష్ఠానానికి భేద స్థితి అవసరం. దానివల్లనే అభేద స్థితి చేకూరుతుంది. అదేమిటి? భేదాన్ని పాటిస్తూ కర్మాచరణం చేసిన వారికి భేద స్థితి లభిస్తుంది, కానీ అభేద స్థితి లేక అద్వైతం లభిస్తాయి. అద్వైతం ప్రాప్తించాలంటే అన్ని నియమాలు నిబంధనలు అన్నీ తొలగాలి. నియమాలన్నీ ఎందుకు? అవన్నీ అద్వైత స్థితికి బాధకాలు కావా అని కొందరు తలుస్తూ ఉంటారు. కానీ మనం చాలా పెద్ద బంధంలో చిక్కి ఉన్నాం. కామక్రోధాలకు వశులమై మనము సంపాదించిన పాపాల మూట చాలా పెద్దది. దాన్ని ఎలా వదలుచుకోగలం అన్నది ఆలోచించాలి. వర్ణాశ్రమ ధర్మాలు అనే వేరొక బంధంలో చిక్కుంటే కామక్రోధాల బంధం వదులుతుంది, పాపాచరణానికి ఎంత ఉండదు. క్రమంగా మానవుడు నిస్త్రగుణ స్థితికి చేరుకుంటాడు. ఆ స్థితికి చేరుకున్న వానికి విధి నిషేధాలు లేవు. కాగా త్రిగుణాలకు సత్వ రజస్తమో గుణాలు కట్టుబడి ఉన్నంత వరకు వర్ణాశ్రమ ధర్మాలకు కట్లు తప్పనదే. ఆ కట్టు లేకపోయినాడు ఈ కట్టు ఉండదు. దాని కొరకే ఈ అనుష్ఠానాలన్నీ ఆచరించడం. దేహంలోని బాధను తొలగించుకోవడానికి ఆముదం త్రాగుతూ ఉన్నా ఆ ఆముదం త్రాగడం బాధయే కానీ సుఖం కాదు కదా. అంటే ఒక బాధను తొలగించుకోవడానికి వేరొక బాధను ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే త్రైగుణ్య బంధాన్ని వదులుచుకోవడం కోసం వర్ణాశ్రమ ధర్మాల బంధంలో చిక్కుకోవడం. ఈ బంధాన్ని మనం ఎంతగా అభిగిస్తే ఆ బంధం అంతగా సడలుతుంది. పూర్తిగా సడలిన మీదట రెండు బంధాలు తొలుగుతాయి. కాగా ఇలా కర్మానుష్ఠానం చేస్తూ క్రమంగా అద్వైతాన్ని పొందాలి. ఆచార్యులు వారు చెప్పారు, శ్రీ శంకరులు దేనిని కాదనలేదు. అది ఇలా కర్మానుష్ఠానం చేస్తూ క్రమంగా అద్వైతాన్ని పొందాలని అయ్యా ఆచార్యుల వారు చెప్పారు. శ్రీ శంకరులు దేనిని కాదనలేదు. ధర్మానుష్ఠానం, జ్ఞానము, శివభక్తి, విష్ణుభక్తి అన్నీ వారికి సమ్మతాలే. కానీ తక్కిన వారు ఒక్కొక్క దానికి సమ్మతించి మత ప్రచారం చేస్తూ వచ్చారు. మన ఆచార్యుల వారు శృతి స్మృతి పురాణాలలో దేనిని నిరాకరించక అన్నిటినీ అనుసరించారు. ఏ ఈశ్వరుడు వేదమై ఉన్నాడు, మొదటి బ్రహ్మకు వేదాలను ఎవరు ఉపదేశించారు, దేవతలందరకు ఎవరు మొదటివాడు, అతడే బ్రహ్మం అనబడతాడు. ఆయన ఏ బ్రహ్మను సృష్టించాడు, పరమశుభాన్ని ప్రసాదించాడు. ఆ శుభం అంటే వేరే ఏదో కాదు, అది జ్ఞానమే. దాన్ని అనుగ్రహించేది శివుడు. అతడే పరబ్రహ్మం, అంతా ఆయనే. శివము, కళ్యాణము, మంగళము, శుభము అన్నీ శివుడే. ఆ శివుడే పరమమంగళ స్వరూపులైన మన ఆచార్యులు. ఆదిలో ఉండే అద్వైతాన్ని ఉపదేశించడానికై ఈశ్వరాంశ మన ఆచార్యుగా అవతరించింది. కలిలో అధర్మం ఎలాగూ ఉంటుంది, కానీ ఆ అధర్మం పెరగకుండా నిరోధించాలి. మన ఆచార్యులు ప్రధానంగా అద్వైతాన్ని బోధిస్తూ దానికి దిగువ భిన్న మత సంప్రదాయాలకు నిలువ నిర్ణయించారు. 66వ కంచిపీఠాధిపతి పేరు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు కలవాయి. 67వ కంచిపీఠాధిపతి మహేంద్ర సరస్వతి స్వామి వారు వీరి పురాసునామధేయం లక్ష్మీకాంతం గారు. 68 పీఠ అబ్బాయి అన్నగారని చెప్పుకోవచ్చు. ఇలాగే అన్నిటికీ గమ్యం అద్వైతం కావాలని మరుగున పడి పోకూడదు. అందుకే వారు ఎన్ని మతాలను అన్నింటినీ శిఖరంగా అద్వైతాన్ని బోధించారు. శ్రీ శంకర భగవత్పాదులు ఆ వైదిక మతాలను పొగటి వేడతో పెళ్లగించడానికి అవతరించారు. ఉపాసన, కర్మ, జ్ఞాన మార్గాలను దాటిన అద్వైతాన్ని స్థాపించడానికి అవతరించారు. ఆయన దిగ్విజయం చేశారు. వాస్తవానికి దిగ్విజయం చేసినది ఈ ఆచార్యులు ఒక్కరే. వారు ఈ లోకంలో ఉన్నది కేవలం 32 సంవత్సరాలు. బాల్యం 10 సంవత్సరాలు అనుకుంటే మిగిలిన 22 సంవత్సరాలు. ఈ కాలంలో వారు ఆ సేతు సీతాచలం 3 సార్లు పర్యటించారు. దీనికి నిదర్శనాలు ఏమిటి అని ఎవరైనా శంకించవచ్చు. బద్రీనారాయణునికి ఆచార్యులు వెళ్ళినట్లు నిదర్శనాలు ఉన్నాయి. అలాగే దక్షిణాన కాలనీలో వారు జన్మించినట్లు నిదర్శనాలు ఉన్నాయి. వారు పలు చోట్ల సంచరించినట్టు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. అన్వేషించే వారికి దుర్లభాలు కావు. ఇలా అల్పకాలంలో విస్తారమైన దేశంలో పర్యటించి ఎన్నో మహాకార్యాలు నిర్వర్తించిన వారు
సామాన్యులు కారు, వారు ఎవరో అవతార పురుషులని నిశ్చయంగా తెలుస్తూనే ఉంది. శ్రీ శంకర్లు షణ్మత స్థాపన చేశారు. షణ్మతాలు అంటే 6 మతాలు. అలా అని వీళ్ళలో పోటీ లేదు సరికదా. కొందరు వీళ్ళలో ఏదో ఒక మతాన్ని అవలంబించి మిగిలిన వారిని నిందిస్తూ ఉంటారు. అది కూడదు. శంకర్లు శివానంద లహరిని చెప్పినట్లే సౌందర్య లహరిని చెప్పారు. ద్వైతం విశిష్టాద్వైతం కూడా వారు చెప్పినవే. కానీ అన్నీ అద్వైతంలో లయించవలసినదే. విశిష్టాద్వైతం ఉన్నది, అది అందరూ భక్తి కలవారు కావాలంటుంది. భక్తి వల్ల భగవంతుని యందు దాస్యభావం ఉదయిస్తుంది. దానివల్ల క్రమంగా కొంతకాలానికి భగవంతుడు తనను దాస్యభావంతో ఆరాధించే వారిలో అంతర్యామ కలుస్తాడని అది చెప్తుంది. కాగా అన్ని మతాలు చివరకు అద్వైత సాగరంలో లీనం కావాల్సిందే. చారిత్రకంగా పరిశీలించి చూస్తే అద్వైతానికి సాటి అయిన మతం వేరొకటి కనిపించదు. ఇతర మతాలన్నిటి తత్వమతంతో జయించి ఇంత ఘనకార్యం చేసిన వారు కూడా శంకర్లు తప్ప వేరొకరు కనిపించరు. శంకర్ల కాలాన్ని గురించి ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయి. మనకు అది ప్రధానం కాదు. ప్రధానమైనది వారి అనుగ్రహం. వారు దిగ్విజయం చేయడానికి ముందు ఎలా ఉన్నారు, తర్వాత ఎలా ఉన్నారు, ఇక మీదటి మనం పొందగలిగింది ఏమిటి, దానికి మార్గం ఏమిటి, అన్ని ప్రశ్నలకు సమాధానాలు సంపాదించుకుంటే చాలు. అలా అనుకున్న ప్రశ్నలకు సమాధానం సంపాదించుకుంటే చాలు. శంకర చరిత్రను ఎందరో రాశారు. మాధవనీయ శంకర విజయం అని కూడా శంకర విజయం, అది కూడా కాకుండా ఆనందగిరియ శంకర విజయం మొదలైనవి ఉన్నాయి. రామకథ ఒక్కటైనా రామాయణాలు ఎన్ని లేవు. అలాగే పై గ్రంథాలను ఆ రామాయణ గ్రంథాలలో కథాభేదం ఉన్నట్లే ఈ శంకర విజయాలలో కూడా కథాభేదాలు ఉన్నాయి. ఏ విషయాలు అన్ని గ్రంథాల్లోనూ ఒకే విధంగా చెప్పబడ్డాయో ఆ విషయాలు సత్యములను మనం గ్రహించాలి. సత్యములు అని మనం గ్రహించాలి. పరస్పర విరోధంగా ఉండని విషయాల్లో అన్ని గ్రంథాలు గ్రహించదగినవే. అంతకు వెనుక అన్య విషయ ప్రధానాలైన గ్రంథాల్లో శ్రీ శంకరాచార్యుల గురించి ఏమి చెప్పబడ్డది అన్న విషయం ప్రస్తావిస్తూ పతంజలి మహాభాష్య కథకు ప్రాధాన్యం కల పతంజలి విజయ గ్రంథంలో అప్రధానంగా చెప్పబడిన ఆచార్య చరిత్ర గురించి చెప్పాను. శంకర విజయాలన్నీ శంకర చరిత్ర ప్రధానంగా రచించబడ్డాయి. అవి కాక ఇతర గ్రంథాల్లో ఆచార్యుల గురించి ఏమి చెప్పబడ్డదో గమనిద్దాం. శివరహస్యం అని ఒక పెద్ద గ్రంథం, అది ఇతిహాసం అంటే పూర్వగాథ. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అవుదాం, తర్వాత కంటిన్యూ చేద్దాం దీన్ని. పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర శ్రీ గురుభ్యో స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ